తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు మానియా మొదలైంది. పంచె కట్టిన మంచితనం అంటూ పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రికార్డు స్థాయిలో థియేటర్స్లలో ఇవాళ విడుదలవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. కాటమరాయుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటిందనే టాక్ వినిపిస్తోంది. తిప్పుతాడు జనం కోసం. మీరా మీరా మీసమంటూ మీసం మెలేస్తున్నాడు కాటమరాయుడు. కొత్త రికార్డులను బద్దలు కొట్టేందుకు పంచగట్టుతో దూసుకొస్తున్నాడు. తొలి రోజు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పవన్ న్యూ లుక్ ను ఇప్పటికే ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. అమెరికాలో కాటమరాయుడు గెటప్ లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఏడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ పంచగట్టుతో దర్శనమిస్తున్నారు. కొత్త లుక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాటమరాయుడిపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత మరోసారి పవన్ శృతి హాసన్తో జత కట్టడం, గోపాల గోపాల తర్వాత దర్శకుడు డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించడం సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో సినిమా రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. నా బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే వాని కండబలం కరిగిపోతే. ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదలవుతోంది కాటమరాయుడు మూవీ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పవన్ కళ్యాణ్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమా పవన్ గత సినిమాల కంటే రెట్టింపు బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటిందనే టాక్ వినిపిస్తోంది. రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయన చిపో చిపో ఆగునా రంగో 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 ఉగాది కానుకలా విడుదలవుతున్న ఈ మూవీ అభిమానులకు పండుగను ముందే తీసుకొస్తోంది. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ పంచకట్టుతో నిండైన తెలుగుదనాన్ని తీసుకొస్తున్నారు. తన చిరునవ్వుతో అందరి హృదయాల్లో సంతోషాన్ని నింపేందుకు వచ్చేస్తున్నాడు కాటమరాయుడు. తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో కాటమరాయుడు మానియా మొదలైంది. తొలి రోజు ఈ మూవీ టికెట్లను సొంతం చేసుకునేందుకు ఫ్యాన్స్ ఆన్లైన్ లో పోటీ పడ్డారు. వీకెండ్ కోసం ఆన్లైన్ టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఇక చెన్నైలోని మల్టీప్లెక్స్ లో తొలి రోజు 51 షోస్ ఏర్పాటు చేశారంటే కాటమరాయుడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. వేసవిలో బోణి కొట్టేందుకు వచ్చేస్తున్నాడు కాటమరాయుడు. సంక్రాంతి సీజన్ తర్వాత ఎక్కువ బిజినెస్ జరిగేది సమ్మర్ లోనే. అయితే అందరికంటే ముందే సమ్మర్ బరిలో దిగిపోయాడు కాటమరాయుడు. మండు వేసవిలో నిండైన వినోదాన్ని పంచేందుకు రెడీ అంటున్నాడు. నన్ను రెచ్చగొట్టకండ్రా. ఏంట్రది? అమ్మాయి అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా చాలా డేంజర్ రోయ్. కాటమరాయుడు టీజర్ నుంచి ట్రైలర్ వరకు యూట్యూబ్ లో రికార్డులు నమోదు చేశాయి.
విడుదల చేసిన ఒక్కో పాట కూడా కొత్త రికార్డులను నెలకొల్పింది. యూట్యూబ్ లో లక్షలాది మంది అభిమానులు కాటమరాయుడు ట్రైలర్ వీక్షించారు. ఇక ఇవాళ వెండితెరపై నిండైన పవన్ ను చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో. కాటమరాయుడు సాంగ్స్ ఇప్పటికే ఉర్రూతలూగిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ మెలోడీతో మ్యూజిక్ చేశాడు. టైటిల్ సాంగ్తో పాటు అన్ని పాటలు అభిమానులకు తెగ నచ్చేశాయి. సాంగ్స్ హిట్ కావడంతో సినిమా విజయంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కాటమరాయుడు విజయం కోసం కదిరిలో పూజలు చేశారు నిర్మాత శరత్ మరార్. పాటల విడుదల దగ్గర నుంచే కాటమరాయుడు మేనియా మొదలైంది. ఒక్కో సాంగ్ ఒక్క వెరైటీతో ఆకట్టుకుంది. ఆడియో హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మరోసారి పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడు. మెలి తిప్పుతాడు జనం కోసం. రాయుడా లాగే లాగే అంటూ సాగే పాటతో అభిమానుల గుండెను కాటవేసి పెట్టుకున్నాడు అనూప్ రూబెన్స్. ఈ పాటకి పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం. జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. ఈ మూవీలోని ఏమో ఏమో అంటూ సాగే పాట మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఫేవరెట్ సాంగ్. అందమైన లొకేషన్ లో షూటింగ్ చేసిన ఈ పాట కూడా ఫ్యాన్స్ ని అలరించడం ఖాయం. ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో, ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో. ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో, నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో, చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో, చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో, ప్రతిదానికి ఇంక కారణంగా నిన్ను చూపుతుంది లోకం. ఏలే ఎడారిలో వాన అంటూ సాగే సిచ్యువేషన్ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఈ సాంగ్ కూడా ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఏలో ఎడారిలో వాన, గాల్లో గులాబీ పూసేనా, గుబురు మీసం మెలేస్తున్నా, గుండె పాపం ఎలా ఉందో బయటికి బయటికి ఆతడు చూపించే ధీమా. లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా? ఏ చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పడితే నిలబడమిక మనుషుల తరమా? ఎన్నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి బడాయితో ఏం చేస్తాడో మనోడు. మారారోయ్ వీరులే మారారోయ్ మహర్షులే మారేనాయి మగాడు. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక అంటూ చేనేత చీరలోని అందాన్ని పాట రూపంలో వర్ణించాడు లిరిక్ రైటర్. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ పాట ద్వారా చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే, ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె, కాలరెగిరి కేక పెట్టె, ఎర్ర తుండు ఇలా కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టినా ఓ నాయక, సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక, గాజులేమో గోల పెట్టే, మోజులేమో లేవబెట్టే, సిట్టి నడుము సెమట పట్టెనే. వయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే 7 వింటలో, నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపుతావు, నీ సంగతి నాకు ఎరుకరో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది, ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత
బాగున్నది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమా కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలోని కదిరిలో కాటమరాయుడి సందడి అంతా ఇంత కాదు. నరసింహుడు కొలువై ఉన్న కదిరికి కాటమరాయుడి సినిమాకి సంబంధం ఉంది. అత్తారింటికి దారేది సినిమాలోని కాటమరాయుడ అనే సాంగ్ లోనే కదిరి నరసింహుని గురించి అందరికీ తెలియజేశాడు పవన్. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా రూపొందడంతో కదిరిలోని పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల తమ ప్రాంతానికి గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపించడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. కాటమరాయుడు బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనడం ముఖ్యంగా మాకందరికీ గర్వకారణం. మా అనంతపురం జిల్లాని సస్యశ్యామలుగా చేస్తాడని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అనంతపురం నుంచి పోటీ చేయడం అంటే కనీనేరుగా రీతిలో అత్యధిక మెజార్టీలతో పవన్ కళ్యాణ్ గారిని అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆశయం, పవన్ కళ్యాణ్ అంటే ఒక సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ మరో భగత్ సింగ్ అని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా కదిరిలోని నరసింహస్వామిని దర్శించుకున్నారు నిర్మాత శరత్ మరార్. అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుందని, వేసవిలో విడుదలవుతున్న బిందు భోజనం లాంటి సినిమా అని, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుందన్నారు శరత్ మరార్. కళ్యాణ్ గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఫిలిం రిలీజ్ అయ్యే ముందు బ్లెస్సింగ్స్తోనే ఈ ఫిలిం స్టార్ట్ చేయగలిగాం. ఆ టైటిల్ కుదిరింది. అక్కడి నుంచి ఒక ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది ఫిలిం గురించి. అన్ని పాజిటివ్గా జరిగింది. ఆ బ్లెస్సింగ్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. రికార్డుల మూత మోగించేందుకు సిద్ధమైన కాటమరాయుడు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. సమ్మర్లో విజయాల బోని కొట్టేందుకు రెడీ అంటున్నాడు కాటమరాయుడు. యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇవాళ ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. మెలి తిప్పుతాడు జనం కోసం